ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించడానికి చర్చలు మాత్రమే సరైన మార్గమని సామాజిక కార్యకర్త అన్నా హజారే పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఆయన స్పందించారు. ఉద్రిక్తతలు సృష్టించడం ద్వారా నియంతృత్వ ధోరణితో ఏమీ సాధించలేమన్నారు. ఇప్పటి వరకు తాను 22 సార్లు నిరాహార దీక్ష చేశానని, ఎన్నడూ హింసను ఆశ్రయించలేదన్నారు. శాంతియుత ఆందోళనలే శాసనపరమైన మార్పులు తీసుకురావడానికి దోహదపడ్డాయని, తాను చేపట్టిన శాంతియుత నిరసనల కారణంగా 10 చట్టాలు అమల్లోకి వచ్చినట్లు అన్నా హజారే వెల్లడించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం 2 అడుగులు ముందుకు వేస్తే అందులో ఏ తప్పు ఉండబోదని పేర్కొన్నారు. మన నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండటమే ముఖ్యమన్నారు. హింసాత్మక నిరసనల కంటే శాంతియుత నిరసనలు, చర్చలే ప్రజల్లో పాలనలో మార్పు తీసుకువస్తాయన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా హింసను మాత్రం ఆశ్రయించవద్దని ప్రజలకు, ప్రభుత్వానికి ఆయన సూచించారు.